ఇక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంత మనిషి ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి. ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు. ఎవరో ఇచ్చిన వాడికి యాజమాన్యానికి ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక బాధ్యత, భయం ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది. అంటే ఉపాధ్యాయుల నుంచి నియామకం నుంచి కూడా ఒక క్వాలిటీ ఉంటుంది, కమిటీ ఉంటుంది. ఇవన్నీ అదే వాడికే ఉంది. ఇంకా చేసింది లేదు కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలని ఒక ఒకలాట తప్పితే కార్మికులు వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం. అంతే. ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో లోపల నుంచి తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు. 5 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి. 2023-24లోనే క్లాసులు కూడా స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 కాలేజీలు కూడా పూర్తిగా కాలేజీలలో క్లాసులు కూడా 2023-24లో స్టార్ట్ అయిపోయి ఇప్పటికే 3 బ్యాచ్లు అడ్మిషన్లు కూడా పొందారు. 800 మెడికల్ సీట్స్ ఈ 5 కాలేజీలలో అందుబాటులోకి వచ్చాయి. మరో 2 కాలేజీలు పులివెందుల, పాడేరు ఈ 2 కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చే నాటికే పాడేరులో క్లాసులు కూడా 50 సీట్లతో పాడేరులో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు పాడేరులో కనిపించింది. పులివెందులో మరో 50 సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 50 సీట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ కేంద్రం క్లాసులు బిగిన్ చేయమని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసులు వద్దు, మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వెనక్కి రిజెక్ట్ చేసిన పరిస్థితులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే దాదాపుగా 7 కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పులివెందుల, పాడేరు ఈ 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా పూర్తిగా క్లాసులు మొదలైపోయి పూర్తిగా ప్రాజెక్టులు అయిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ 7 కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి. మిగిలింది మరో 10 కాలేజీలు. ఈ 7 కాలేజీలకు మిగిలిన 10 కాలేజీలకు ఈ 17 కాలేజీలకు అవసరమైన ఖర్చు 8,000 కోట్ల రూపాయలు. ఇందులో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే 3,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఈ స్థాయిలోకి ప్రాజెక్ట్ అన్ని కూడా తీసుకుని రావడం జరిగింది. బాలకృష్ణ ఇద్దరిని పిట్టలుగా కాల్చి పారేశాడు. ఎవరైనా రివాల్వర్ తీసుకొని ఇద్దరిని కాలిస్తే గుండెల్లో బుల్లెట్ దిగిపోయి చావు బతుకులు హాస్పిటల్లో ఉంటే బాలకృష్ణ ఎక్కడ ఉండాలండి? పోలీస్ స్టేషన్లో, సెల్లో, తర్వాత కోర్టులో, తర్వాత జైలు, రిమాండ్, జైలా అక్కడ ఉండాలి. కానీ టపామని కాల్చిన తర్వాత ఇద్దరు చావు బతుకులు ఉన్న తర్వాత కూడా చక్కగా ఇంటికి వచ్చి మళ్ళీ హ్యాపీగా బ్రహ్మాండ భోజనం చేస్తున్నాడు, మళ్ళీ షూటింగ్ చేస్తున్నాడు. ఎందుకు శిక్ష పడలా? ఏ రమేష్ గారు, నేను బుల్లెట్తో కాలిస్తే జైలుకి వెళ్ళకుండా ఇంట్లో ఉండగలనా? మీరు ఉండగలరా? బాలకృష్ణ ఉన్నాడు, అది తెలుసుగా. అవి ఎందుకు మాట్లాడలా? ప్రజాస్వామ్యం అంటున్నారే, ప్రభుత్వం అడ్డదారులు దొక్కిందన్నారే. మరి ఎవరు అడ్డదారులు దొక్కారు? ఎవరు అడ్డదారు సార్? చంద్రబాబు గారా?
చంద్రబాబు గారు తన రాజకీయ మతం ఉపయోగించి బాంబుతో బయట తెచ్చుకున్నాడా? ఇద్దరిని కాల్చి చావు బతుకుల్లో ఉంటే ఒక్క రోజు కూడా జైలుకి వెళ్ళని మనిషి, ఒక్క గంట కూడా సెల్లో కూర్చొని మనిషి మళ్ళీ హ్యాపీగా మార్నింగ్ షూటింగ్ వెళ్తున్నాడు. ఎక్కడ రాజకీయం, ఎక్కడ అవినీతి, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్, ఎక్కడ మేనేజ్మెంట్? సార్ గురువింద కింద ఉందే, ఎప్పుడు చూస్తుంటాం కదా మనం, ఎర్రగుంది అంటాం కదా, తిప్పండి కనపడుద్ది బ్లాక్. దానికి అంటారు కదా సామెత, గురువింద కింద డాష్ డాష్ కనపడుతుంది. ఆ బ్లాక్ అంతా మందే రమేష్ గారు. యూ షుడ్ నాట్ ఫర్గెట్. ఇలాంటి ఎన్నున్నాయి చెప్పండి చంద్రబాబు దగ్గర. ఒక ఆడపిల్ల సిన్సియర్గా తహసీల్దార్ వనజాక్షి పట్టుకుంటే అవినీతికి ఇక్కడ ఇసుకని ఒక ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు ఆమె గుండెల మీద కాలేసి తొక్కారు. ఒక్క నిమిషమైనా ఏమన్నా వచ్చి ఆ ఎమ్మెల్యే పిలిచి ఓదార్చి ప్రెస్ మీట్ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఏం సార్ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, చెప్పండి సార్, రమేష్ గారు చెప్పండి, తెలుసుకుంటా. ఇలాంటివి వందలున్నాయి చంద్రబాబు అకౌంట్లో, వందలున్నాయి. బషీర్బాగు మటన్ల కాడ నుంచి కిలోలు ఉన్నాయి సార్. అందుకని మీరు రాకండి సార్ దయచేసి. మీరు ఐఏఎస్ అన్నారు కదా, దాని మీద నాకు గౌరవం ఉంది, ఐఏఎస్ మీద. ఇదే నేను చెప్పదలుచుకుంది. ప్రజలందరికీ నేను ఒకసారి చెప్తున్నా, 100% చంద్రబాబు అనేవాడు అవినీతి పరుడు. అది అందరికీ తెలుసు. నేను కొత్త కళ సింపుల్ ఒకటి చెప్తానండి, నేల పెంచి మాట రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే ఉందా? హోమ్ మినిస్టర్ గారు, నువ్వు కాదు ఇంకా కొన్ని 100 తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయాదాక్షిణ్య వల్లనో, నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్య వల్లనో, లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణ్య మీద నడవడం లేదు. గుర్తుపెట్టుకో, వి ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మాకున్నటువంటి హక్కులను నువ్వు కాలరాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు పోలీసులు కొంతమంది నిన్ను సహకరిస్తున్నారని చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో, రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి 10 ఎక్కువ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అవి మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, నీ రెడ్ బుక్ కాదు, ఇంకోటి కాదు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా, ఎవరము కూడా ఒక లైన్ దాటిపోకూడదు. భారత రాజ్యాంగం, భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే, కానీ దాన్ని హుందాగా స్వీకరించాలి. నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా, అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావంటే మీ నాయన జాగిరా, ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా, లేకుండా ఉంటే లోకేష్ నాయన జాగిరా, లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా? నేను ఐఎమ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. I have my own constitutional rights. This constitution will protect me. ఈ రాజ్యాంగం ఉండేది, ఇక్కడటువంటి గవర్నమెంట్ అధికారులు ఉండేది, ఇక్కడటువంటి పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరులను రక్షించడానికి. అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్లకు, వాళ్ళ యొక్క అడుగుజాడలకు, వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎట్లా చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఇప్పటికీ మీ యొక్క పేపర్లో 116 రాస్తూనే ఉంటారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆర్టికల్స్ రాశారు ఈనాడులో. మరి ఏం చేసినారు? ఇప్పటికి ఏం చర్చలు జరిగినాయి? నువ్వు కూర్చొని మాట్లాడినావు, నువ్వు నీ అబద్ధాలు, నువ్వు తిరుపతి లడ్డు మీద మాట్లాడినావు. ఏమైంది తిరుపతి లడ్డు? ఏమైంది? నువ్వు కూర్చొని మాట్లాడినావు. బోట్లన్నీ అడ్డం పెట్టి విజయవాడలో ఆ యొక్క వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి బోట్లు అడ్డం పెట్టాడని చెప్పి మాట్లాడినావు. ఏమైపోయినాయి? నీ యొక్క బియ్యం అంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ రవాణా చేసి మాట్లాడుతున్నాను. ఏమైపోయినాయి?